హస్తినాపురం దావత్ బిర్యానీ హోటల్ సిబ్బంది నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. హోటల్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి తన ఫోన్ను తానే పగలగొట్టాడు. అది చూసిన కస్టమర్ వీరేష్ ఎందుకు పగలగొడుతున్నావు అని అతన్ని అడిగినందుకు నీకెందుకు అంటూ దాడి చేశాడు. దీంతో బాధితుడు మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సుమారు 20 మంది సిబ్బంది తనపై దాడి చేశారని బాధితుడు వీరేష్ తెలిపాడు. దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటికి వస్తుంటే మా బ్రదర్ అక్కడ దావత్ బిర్యానీ కాడండు. ఏమైందంటే ఇట్లా పర్సన్ తిట్టిండు అని చెప్తే నేను వెళ్ళిన. అరే ఎందుకు తిట్టినారా అని ఇట్లా కొట్టినాం కొన్ని. కొడితే వాళ్ళందరూ వచ్చారు. ఆల్రెడీ గలీజ్ మాటలు తిడుతున్నారు. నేనేమన్నా సరే ఏముంది సారీ చెప్పేసారు అబ్బాయి వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్తే ఇంకా వాళ్ళ సూపర్వైజర్ వచ్చాడు. నువ్వు మా హోటల్ మీదకి ఎందుకు వచ్చినావు అది ఇది అంటే మేము ఆల్రెడీ సీసీ ఫుటేజ్ ఉన్నారా మేమేం అనలేదు, తప్పు ఏం మాట్లాడలేదు. అయితే వీడిని ఎట్లా బతుకునే సంపూర్రా అని చెప్పాడు. యాక్చువల్లీ వీడిని ఉరికిపోయాడు, నేను ఉరికిపోయినా. తెలంగాణ చౌరస్తా దాకా ఉరికినా. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇంకల్ నుంచి ఇంకో పర్సన్ మెయిన్ రోడ్డు మీద నుంచి ఒక ఇద్దరు వచ్చి అక్కడి నుంచి వచ్చి నన్ను పట్టుకోరు. ఇక్కడ నుంచి వీళ్ళు అటాక్ అయ్యారు 30 మంది. నేను ఎంత చెప్తున్నా, నేను ఏం అనలే, నాకు తెలియదు సీన్ నేను మా తమ్ముని గలీజ్ మాటలు తిట్టినా అంటే ఆ పర్సన్ ఇట్లా అన్నా గట్టి కూడా కొట్టలే, చిన్న పిల్లగాడు. ఆ పర్సనే సారీ చెప్పమని చెప్పిండు, ఎందుకంటే ఆ పిల్లగాడిని ఫోన్ వల్ల కొట్టిరంట వాళ్ళు. నా పేరు వీరేష్ అన్న. యాక్చువల్గా నేను ఉండేది దావత్ బిర్యానీ దావత్ బిర్యానీ హౌస్ గల్లీలో ఉంటా. నేను డ్యూటీ అయిపోగొట్టుకొని వస్తున్నా అరౌండ్ 11-10కి. ఆ టైంకి వస్తుంటే అదే దావత్ బిర్యానీ హౌస్ పక్కన గల్లీలో ఒకడు వచ్చి నా ముందర ఫోన్ వల్ల కొట్టింది. అక్కడ అందులో పనిచేసే అతను బీఆర్ అతను ఫోన్ వల్ల కూడా ఎందుకు వల్ల కొట్టినా అంటే అది తిట్టి పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోతే నేను లోపలికి పోయాను. ఏమైంది ఎందుకు తిట్టినాను, నీ ఫోన్ వల్ల కొట్టమని అడిగినా, ఎందుకు తిట్టినారు అది అంటే అట్లా మాట్లాడితే అప్పుడే మా అన్న వచ్చింది. మా అన్న వచ్చి అడగానే వాళ్ళు ఒక 10 మంది దాకా దిగంగానే మా అన్న ఫస్ట్ తిట్టాలని ఒక దెబ్బ ఇట్లా వేసి అట్లా తిడతాను. వేసాగానే మొత్తం 40 మంది కలిసి అటాక్ అయిపోయారు.